బెంగళూరు ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. బెంగళూరులో అద్భుతమైన రీతిలో కని విని ఎరగనట్లుగా కడవరి ఉజ్జీవ మహాసభలు మరి 4, 5, 6వ తారీఖులు శుక్ర, శని, ఆదివారాలలో మరి ప్రతిరోజు సాయంత్రము జరగబోతూ ఉన్నాయండి. మరి ఈ గొప్ప అవకాశాన్ని ప్రతి ఒక్కరూ మరి సద్వినియోగం చేసుకోండి. బెంగళూరులో ఏవి వరదచారి కళాక్షేత్రము శేషాద్రిపురం బెంగళూరులో జరగబోతోంది. మరి ఈ విషయాన్ని గమనించి ఈ సమాచారాన్ని అనేకులకు తెలియచేయండి. ఏ భయంకరమైన సంఖ్యల మధ్యలో మీరు ఉన్న, మీ కుటుంబాలున్న ప్రతి సంఖ్యలను దేవుడు తెంచబోతూ ఉన్నారండి. ప్రతి అపవాది పోరాటాల పైన దేవుడు విజయాన్ని ఇవ్వబోతున్నారు. సమాధానం, సంతోషం, నెమ్మదిని పరిస్థితులలో మరి మీరు, మీ కుటుంబాలు ఉండొచ్చు. మరి ప్రతి విషయాలలో దేవుడు తన బలమైన కార్యాలను మరి జరిగించబోతున్నారు. తప్పక రండి. ఆత్మీయ జీవితాలలో మరి దేవుడు ఘనమైన కార్యాలను జరిగించబోతున్నారు. చక్కని అద్భుతమైన మరి స్తుతి ఆరాధనతో హృదయాలను కదిలించే అద్భుతకరమైన వర్తమానముతో దేవుడు, ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఆ ప్రాంతంలో సంచరించబోతూ ఉన్నారు. మరి తప్పక పాల్గొనండి. మీతో పాటు అనేకులను తీసుకొని రండి. బెంగళూరులో జరుగుతున్న ఈ కడవరి ఉజ్జీవ మహా సభలకు ఇదే మా ప్రత్యేకమైన ఆహ్వానం. డేట్ ని సేవ్ చేసుకోండి. అక్టోబర్ 4, 5, 6 ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకు ఏవి వరదచారి కళాక్షేత్రము శేషాద్రిపురం బెంగళూరు. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈ ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారా? ఉదయకాల సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికి ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ఈ పరిశుద్ధ దినమున దేవుని మాటలు మనల్ని ఎంతగానో బలపరచనే ఉన్నాయండి. ప్రతి ఉదయం లేవగానే దేవుని మాటలు ధ్యానిస్తూ ఎన్నో విషయాలు నేర్చుకుంటున్నాం. మరి అధైర్యంతో ఉన్న మనల్ని ధైర్యం చేత దేవుడు నింపుతున్నారు. సొమ్మసిల్లిన పరిస్థితిలో ఉన్న మనల్ని, దిక్కుతో వచ్చిన పరిస్థితిలో ఉన్న మనల్ని దేవుడు ఎంతగానో మరి లేవనెత్తుతున్నారు. తన కృప చేత నడిపిస్తూ ఉన్నారు. మరి ఈ పరిశుద్ధ దినమున మరి ఆలస్యం చేయకుండా దేవుని మాటల్ని అందరం కలిసి ధ్యానిద్దామా? యెషయా గ్రంథము 41వ అధ్యాయము 13వ వచనం. నీ దేవుడైన యెహోవానగు నేను, భయపడకుము, నేను నీకు సహాయము చేసేదను. ఆమేన్. అద్భుతకరమైన మాటలు కదా. చూడండి, చాలా చక్కగా ఉదయకాల సమయంలో పరిశుద్ధ ఆత్మదేవుడు మనందరితో మాట్లాడుతూ ఉన్నారు. దేవుడైన యెహోవాయే మరి మనము మన జీవితాలలో ఎన్ని పరిస్థితుల మధ్యలో ఉన్నా ఆయననే మనకు సహాయం చేయబోతూ ఉన్నారు. ఆమేన్. దేవుడు అంటున్నారు, భయపడవద్దు. ఉదయకాల సమయంలో భయపడుతూ ఉన్నారా? దిగులు చెందుతున్నారా? చూడండి, దేవుడు చక్కగా మాట్లాడుతున్నారు కదా. ఏ విషయమైనా భయపడకండి, నేను మీకు సహాయం చేసేదను అని ఆయన చెప్తూ ఉన్నారు. ఆమేన్. ధైర్యం కలిగి ఉండండి. ప్రతి విషయంలో ఆయనే మనకు గొప్ప కృప చేతను, మరి తన వాత్సల్యము చేతను, తన ప్రేమ చేతను ఆయన మనల్ని నడిపించే దేవుడై ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో ప్రాముఖ్యంగా ఈ పరిశుద్ధ దినమున దేవుని సన్నిధానంలో మరి దేవుడు నీకు సహాయము చేయబోతూ ఉన్నారు. మందిరాలకు వెళ్ళక, మందిరాలకు దూరంగా ఉండి దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ ఎన్నో పనులలో అధైర్యపడుతూ ఉండొచ్చు కదండి. నిజమే, దేవుడు లేకపోతే మనం ధైర్యవంతులం ఎన్నటికీ కామండి. అధైర్యం ఏదో కోల్పోయినట్టుగా ఉంటుంది. పరిస్థితులన్నీ తారుమారు అయిపోతూ ఉంటాయి. ఎన్నో విషయాల్లో నిరుత్సాహం, ఎన్నో విషయాల్లో బాధలు, ఇబ్బందులు ఇవే ఎక్కువ చూస్తూ ఉంటాం. నిలకడ లేని జీవితాలు చూస్తూ ఉంటాం. సంతోషం లేని జీవితాలు చూస్తూ ఉంటాం. కానీ దేవుని సన్నిధి నీకు సహాయం చేసే సన్నిధి, నీకు మేలు చేసే సన్నిధి. అందుకనే భయపడకుండా మరి దేవుని సన్నిధిలో దేవుని సహాయాన్ని కోరడం. ఆయన అద్భుతమైన రీతిలో నీకు, నీ పిల్లలకు, నీ కుటుంబానికి నువ్వు చేసిన ప్రతి పనిలో ఆయన సహాయము చేయబోతూ ఉన్నారు. ఇదిగో ప్రాముఖ్యంగా దేవుని సన్నిధిలో కోల్పోయినవన్నిటిని నువ్వు చూడగలుగుతావు. ప్రియ సహోదర, సహోదరి, దేవుడు అంటున్నారు, భయపడకు, నేను నీకు సహాయం చేసేదను. కనుక కన్నీరు కారుస్తూ దేవుని సన్నిధిలో మొరపెట్టు. రండి, నీవు, నీ కుటుంబము దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు తన బలమైన కృపచేత నిన్ను, నీ కుటుంబాన్ని నింపబోతున్నారు. ఆయన నడిపించనై ఉన్నారు. నీ వల్ల కాదేమో, నీ వల్ల ఏది మరి జరగదు.
కానీ దేవుని వల్ల సమస్తము జరుగుతుంది. ఆయన గొప్ప కార్యము నీ జీవితంలో జరిగించే దేవుడై ఉన్నారు. ఆమేన్. ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదండి. ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాల సమయంలో భయపడక దేవుని సన్నిధిలో వచ్చి మొరపెట్టి ప్రార్థన చేయండి. గొప్ప కార్యాలు చూడబోతున్నారు. దేవునికి వ్యతిరేకంగా ఎన్ని రోజులు ఉంటారు, ఎన్ని రోజులు దూరంగా ఉంటారు. దూరంగా ఉంటే అన్నీ కోల్పోయినట్లే. కానీ దేవునికి దగ్గరగా ఉండండి. కోల్పోయినవన్నిటిని ఇచ్చే దేవుడు. ప్రాముఖ్యంగా సమాధానం, సంతోషం, నెమ్మదిని, ఐక్యతను మన జీవితంలో దేవుడు నింపే దేవుడే ఉన్నారు. గొప్ప సహాయం చేయబోతున్నారు. మరి చక్కని మాటలు ఎత్తిపట్టి ప్రార్థన చేద్దామా? ప్రార్థిద్దాం. తండ్రి, మీకు స్తోత్రం. అద్భుతకరమైన రీతిలో ఉదయకాల సమయంలో మాతో మీరు మాట్లాడుతున్నందుకు స్తోత్రం. భయపడకు, నేను నీకు సహాయం చేసేదను అని మాట్లాడుతున్నావయ్యా. మీకు స్తోత్రం. ఎంతమంది అయితే వ్యతిరేకంగా ఉన్నారో, దూరంగా ఉన్నారో, వదిలిపెట్టి అయ్యా మీ ప్రభా మీ సన్నిధిని వదిలిపెట్టి అయ్యా తిరుగుతున్నారో ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పగిస్తున్నాం. అందరూ ప్రభా ఇదిగోండి ప్రభా ప్రతి మోకాలు మీ నామంలో వంగును కాక మేము ప్రార్థన చేస్తున్నాం. మీ సన్నిధిలో ప్రభా ఇదిని ప్రార్థించే వారిగా మీరు లేపండి. మీ సన్నిధి మాకు సహాయం చేసే సన్నిధి, మీ సన్నిధి మాకు మేలు చేసే సన్నిధి, మమ్మల్ని గొప్ప చేసే సన్నిధి. ప్రతి ఒక్కరు కూడా పరిగెత్తుకుంటూ మీ సన్నిధానంలో ఈ పరిశుద్ధంలో వచ్చి ఈ మేళ్లను చూచుదురు కాక ప్రతి భయము మీ సన్నిధిలో తొలగిపోతుంది. సహాయం చేయండి. ప్రతి విషయంలో భయపడుతూ వెనకంజు వేస్తున్న ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పగిస్తున్నాం. వారి జీవితంలో గొప్ప కార్యాలు మీరు జరిగించండి. ప్రతి ఆటంకాల పైన విషయం తెచ్చండి. గొప్పవారుగా చేయండి. ప్రతి సేవకుని ఉదయకాల సమయంలో, ప్రతి సంఘాన్ని, ప్రతి విశ్వాసుని, ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పగిస్తున్నాం. ప్రతి మినిస్ట్రీ పైన మీ కృప ఆవరించును కాక అని మేము ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరు నమ్మకమైన పరిచయం చెడ్డ కృప చూపించండి. మీలో ఆనందించే వారిగా కృప చూపించండి. అలానే ప్రాముఖ్యంగా ఉదయకాల సమయంలో ఎంతమంది అనారోగ్య పరిస్థితిలో ఉన్నారో మంచి ఆరోగ్యం, క్షేమం కలుగును గాక, నెమ్మది కలుగును గాక. అలానే ప్రభావ మేము ప్రార్థన చేసిన బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకున్న వారందరి పట్ల మీ దయ, మీ కృప, మీ కనికరం మెండుగా కుమ్మరిస్తూ బ్లెస్ చేయమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును కాక. ఆమేన్.